ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ని అమెరికాని చేస్తాను అంటూ తన మేనిఫెస్టోని రిలీజ్ చేశాడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కేఏ పాల్కి భారీ జలకిచ్చింది. ఆయన పార్టీ గుర్తు హెలికాప్టర్ అసలు ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ప్రజాశాంతి పార్టీకి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు, విశ్లేషణ అందజేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే సార్. ఎన్నికల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోను రిలీజ్ చేశాడు కేఏ పాల్. ఆంధ్రప్రదేశ్ను అమెరికా చేస్తాను అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం మాత్రం ఆయనకి భారీ జలకిచ్చింది. అసలు ఆయన పార్టీ గుర్తు హెలికాప్టర్ అది ఉందో లేదో కూడా ఆయనకే అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఏంటి సార్ అసలు దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఒకటి ఏంటంటే కేఏ పాల్ సీరియస్ పాలిటిక్స్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా వచ్చేస్తాడు. వచ్చేసి నేను కూడా ఉన్నాను, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నన్ను ముఖ్యమంత్రిని చేస్తే వీళ్ళందరూ కాకుండా నేను ₹1 కూడా మీరు పెట్టకుండా మీ ట్యాక్స్ కూడా మీకు వేయకుండా నేను విదేశాల నుంచి ఒక 5-6 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆంధ్రాని అమెరికా చేసేస్తాను, అది కెపాసిటీ నాకుంది, నన్ను నమ్మండి, వీళ్ళని నమ్మొద్దు, వీళ్ళు ప్రజాధనాన్ని దోచుకునేటువంటి దొంగలు ఇల్లు అని చెప్పి ఆయన మాటల్లో అంటూ ఉంటారు. ఆయన కేఏ పాల్ విస్తృతంగా గత ఎన్నికల్లో కూడా ప్రచారం చేశాడు, బాగా ప్రచారం చేశాడు గత ఎన్నికల్లో. తర్వాత తెలంగాణలో కూడా ఆయన మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. ఆయన ఉప ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్లు కూడా రాలా ఆయనకి. సరే తెలంగాణలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కానీ కనిపించలా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నాడు. ఆయన విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నాడు, విశాఖ లోక్సభ నుంచి పోటీ చేస్తున్నాడు. పోటీ చేసిన సందర్భంగా మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఆ మేనిఫెస్టోలో ఏమున్నాయంటే పెన్షను, నిరుద్యోగ భృతి, తర్వాత ₹6,000 పెన్షను, నిరుద్యోగ భృతి 6,000, తర్వాత ఆంధ్రాని అమెరికా చేస్తాను అని చెప్పి ఆయన ఇచ్చాడు. అంటే అన్ని ఆల్రెడీ ఆయన క్యాల్కులేట్గా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 100 రోజుల్లో 100 days అన్నాడు. 100 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తా, నిరుద్యోగులకి ₹6,000 భృతి ఇస్తాను, తర్వాత ప్రతి ఒక్కరికి అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, అలాగే ఫ్రీగా వైద్యం చేపిస్తాను, ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పిస్తాను. ప్రతి మహిళలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి విడతల వారీగా 5 సంవత్సరాల్లో ₹1,00,000 ఇస్తాను, ప్రతి మహిళకి ₹1,00,000 ఇస్తాను, సంవత్సరానికి 20,000 అని ఆయన మేనిఫెస్టో విడుదల చేశారు. తర్వాత మద్య నిషేధం దశల వారీగా చేస్తాను, ఏపీ రాష్ట్రానికి విదేశాల నుంచి పెట్టుబడులు భారీగా తీసుకొస్తాను, యువతకి ఉపాధి అవకాశాలు కనిపిస్తాను. ఇది ఆయన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశం. సో ఆయన మేనిఫెస్టో బాగానే ఉంది కదా. ఆయన మేనిఫెస్టో ఏం చేయి, విదేశాల నుంచి నేను డబ్బులు తీసుకొస్తాను అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పలేదు, చంద్రబాబు నాయుడు ఆ మాట చెప్పలేదు, విదేశాల నుంచి డబ్బులు తీసుకొస్తామని చెప్పేసి. కేఏ పాల్ చెప్తున్నాడు. కేఏ పాల్కి ఆ కెపాసిటీ ఉందా లేదా? విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చే కెపాసిటీ గతంలో ఉండేది అనేటువంటి వార్తలు అయితే మేము చదివాం. ఆయన గతంలో ఉండేది ఉంది కూడా, అది నాకు తెలుసు. ఎందుకంటే 96లో ఈయన్ని ఇంటర్వ్యూ చేయడానికి నేను అప్పటికే పేపర్లో ఒక పేరున్నటువంటి జర్నలిస్ట్గానే ఉన్నా. ఈయన ఇంటర్వ్యూ చేయడానికి నేను అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయన కలవడానికే నాకు దాదాపు 6 hours పట్టింది. కలిసిన తర్వాత ఇంటర్వ్యూ కావాలంటే అసలు ఇంటర్వ్యూ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కొన్ని కోట్ల మంది ఆయన హెలికాప్టర్లో వస్తుంటే పైకి చూసి హలిలోయ అంటూ కేవలం ఆయన ఇలా అంటాడు, ఆ ఆశీర్వచనాలు సరిపోతాయి అని చెప్పి భావించేటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. కేఏ పాల్కు సంబంధించి కేఏ పాల్ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఏదైతే ప్రత్యేకమైన విమానాన్ని బోయింగ్ వాడతారో సేమ్ అలాంటిదే వాడేవాళ్ళు. ఇక్కడకు ఆంధ్రప్రదేశ్ కానీ లేదా తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు 96లో 3 హెలికాప్టర్స్ ఉండేవి. మీకు డిఫెన్స్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటాయి, రక్షణ ఇచ్చేది, ఇప్పుడు ప్రధానమంత్రి వచ్చేటప్పుడు ఎలా ఉంటాయి 3 హెలికాప్టర్, అలా ప్రోటోకాల్ ఉండేది కేఏ పాల్కి. సో కేఏ పాల్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయడానికి లేదు. అది ఇప్పుడు అది ఉందా లేదా అని అంటే ఆయనే ఉందంటారు, మిగతా వాళ్ళు ఏమో ఆయన అంత సీన్ లేదంటారు. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అంత సినిమా లేదంటారు. ఆయనేమో నాకు చాలా సినిమా ఉంది, మీరు నన్ను ముందు ముఖ్యమంత్రిని చేయండి, నేను
ఇమీడియట్గా వెళ్ళి నేను విదేశాల నుంచి డబ్బులు తీసుకొస్తాను అని అంటాడు. అసలు ఇంకోటి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని డైరెక్ట్గా వెళ్ళి నేను కలుస్తాను అని అంటాడు. ఆయన నిజంగా కూడా కలిశాడు. అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ లేదా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ అపాయింట్మెంట్ అప్లై చేస్తే ఇస్తారో లేదో తెలియదు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసి అపాయింట్మెంట్ ఈ మధ్యకాలంలో లేదు కదా. మరి కేఏ పాల్ డైరెక్ట్గా వెళ్ళి కలిశాడు కదా. ఆయన పైగా విశాఖ ఉక్కు మీద ప్రైవేటీకరణని సవాల్ చేస్తూ పిటిషన్ వేశాడు హైకోర్టులో. న్యాయ పోరాటం చేస్తున్నాడు ఆయన. మరి న్యాయ పోరాటం జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు కదా, చంద్రబాబు నాయుడు చేయట్లేదు కదా, న్యాయ పోరాటం చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ధైర్యం చంద్రబాబు నాయుడికి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డికి కానీ లేదు. తనకే ఉందని చెప్పి ఆ కేఏ పాల్ చెప్తున్నాడు. అందుకే నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేయండి అని చెప్తున్నాడు ఆయన అంటూ మేనిఫెస్టో విడుదల చేశారు. విడుదల చేసిన సందర్భంగా విశాఖలో కూడా ఆయన నామినేషన్ వేశాడు. విశాఖ లోక్సభ స్థానానికి నామినేషన్ వేశాడు. నామినేషన్ ప్రచారం కూడా చేస్తున్నాడు. ఇందుకే ఆయనకు ప్రజాశాంతి పార్టీ అనగానే గుర్తొచ్చేది ఏ గుర్తు? హెలికాప్టర్. అంత స్థాయిలో లాస్ట్ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేశాడు హెలికాప్టర్ గుర్తుతోటి. ఆ హెలికాప్టర్ గుర్తు నాకు రిజర్వ్ చేయండి అని చెప్పి ఆయన అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. అప్లికేషన్ పెట్టుకుని హెలికాప్టర్ గుర్తే నాకు కావాలని చెప్పడం కూడా చెప్పారు. అది ఫ్రీ సింబల్ చేయొద్దు మీరని. కానీ సీన్ కట్ చేస్తే ఎన్నికల కమిషన్ ఏం చేసింది? హెలికాప్టర్ గుర్తుని తీసేసింది. కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు. హెలికాప్టర్ గుర్తు ఇస్తే మాది ఫ్యాన్ గుర్తు హెలికాప్టర్ గుర్తు రెండు ఒకటాను, మా ఓట్లు పోతాయి అని. అందుకని కేఏ పాల్కి హెలికాప్టర్ గుర్తు తీసేసి కొండ గుర్తు ఇచ్చారు. కొండ గుర్తుతో నేను ఎలక్షన్కి వెళ్తున్నానని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మేనిఫెస్టో విడుదల చేసి నా హెలికాప్టర్ తీసేసుకున్నారు, నా హెలికాప్టర్ లేకుండా చేశారు, కుట్ర జరిగింది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. సో హెలికాప్టర్ ప్రచారం లాస్ట్ ఎలక్షన్ అప్పుడు హెలికాప్టర్ పట్టుకుని తిరిగాడు. ప్రచారం విస్తృతంగా చేశాడు. క్యాండిడేట్స్ని కూడా రెడీ చేశాడు 40-50 మందిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్లు ఎవరైతే ఉండే అదే పేర్లతోటి క్యాండిడేట్స్ని తయారు చేసి నామినేషన్ కూడా వేయించే ప్రయత్నం చేశారు. కానీ ఆయనతో సహా ఎవ్వరూ నామినేషన్ వేసే పరిస్థితి లేకుండా ఆ రోజున సీన్ క్రియేట్ అయింది. సో దాంతో ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఈసారి వైజాగ్ నుంచి నేను పోటీ చేసి నేను రాబోయే రోజుల్లో అసలు ఈ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తాను అంటాడు. లోక్సభకు పోటీ చేసి ఆయన విశాఖకి ఆంధ్రప్రదేశ్కి నిధులు ఎట్లా తీసుకొస్తాడో తెలియట్లేదు ఒకటి. సో ఆయన సీనియర్స్ పొలిటీషియన్ అయితే కాదు, అంతవరకు మనం చెప్పచ్చు. కానీ ఆయన అమెరికా నుంచి నేను నిధులు తీసుకొస్తాను అని చెప్పడం, అమెరికా ఆంధ్రాని ఇవన్నీ చెప్పడం అనేది, పైగా ఇది హెలికాప్టర్ గుర్తు ఏమైపోయింది నాది ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నాడు ఆయన. పాపం హెలికాప్టర్ మిస్ అయిన తర్వాత ఆయనకి కూడా కొంత ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఎన్నికల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోను రిలీజ్ చేశాడు కేఏ పాల్. ఆంధ్రప్రదేశ్ను అమెరికా చేస్తాను అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల సంఘం మాత్రం ఆయనకి భారీ జలకిచ్చింది. అసలు ఆయన పార్టీ గుర్తు హెలికాప్టర్, అది ఉందో లేదో కూడా ఆయనకే అర్థం కాని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఏంటి సార్ అసలు దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఒకటి ఏంటంటే కేఏ పాల్ సీరియస్ పాలిటిక్స్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా వచ్చేస్తాడు. వచ్చేసి నేను కూడా ఉన్నాను, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నన్ను ముఖ్యమంత్రిని చేస్తే వీళ్ళందరూ కాకుండా నేను ₹1 కూడా మీరు పెట్టకుండా మీ ట్యాక్స్ కూడా మీకు వేయకుండా నేను విదేశాల నుంచి ఒక 5-6 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆంధ్రాని అమెరికా చేసేస్తాను, అది కెపాసిటీ నాకుంది, నన్ను నమ్మండి, వీళ్ళని నమ్మొద్దు, వీళ్ళు ప్రజాధనాన్ని దోచుకునేటువంటి దొంగలు ఇల్లు అని చెప్పి ఆయన మాటల్లో అంటూ ఉంటారు ఆయన కేఏ పాల్ విస్తృతంగా గత ఎన్నికల్లో కూడా ప్రచారం చేశాడు, బాగా ప్రచారం చేశాడు గత ఎన్నికల్లో. తర్వాత తెలంగాణలో కూడా ఆయన మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు. ఆయన ఉప ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్లు కూడా రాలా ఆయనకి. సరే, తెలంగాణలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని కానీ కనిపించలా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నాడు ఆయన. విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నాడు, విశాఖ లోక్సభ నుంచి పోటీ చేస్తున్నాడు. పోటీ చేసిన సందర్భంగా మేనిఫెస్టో రిలీజ్ చేశాడు.